నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను వర్మ. మొన్న వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ సమాజం మొత్తం. ఆల్రెడీ వానరసేన అన్నది రాజమౌళి మీద కేసు బుక్ చేయడం జరిగింది. దీనిపైన మాట్లాడడానికి మనతో బజరంగ్ దళ్ మహేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఎలా స్పంద అన్న? నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు, ఏదైతే హనుమంతుడి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే చెప్తున్నాయి తెలంగాణలో. దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? నేను మార్నింగ్ వీడియో చూడడం జరిగిందన్న. ఏదైతే రాజమౌళి ఎవరైతే హనుమంతుని నమ్మను ఏంది ఇట్లా చేసిందని చెప్పేసి, నీకు చాతగాక నువ్వు మ్యాన్ పవర్ పెట్టుకోక ఎవడో ఏదో డ్రోన్ తోటి తీస్తే అది హనుమంతుని లింక్ చేయడము, నువ్వు పెద్ద మంచి నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ కదా, ఆ మాత్రం ఆలోచించే స్థాయినిది కాదా? ఎవడో డ్రోన్ తోటి ఎంత దూరం నుంచో తీసినంటాడు, అది హనుమంతుడే తీసిందని చెప్పేసి హనుమంతుడు ఏం చేస్తున్నట్టు. అరే నువ్వు సెక్యూరిటీ పెట్టుకోవాలరా భయ్, నువ్వు పెట్టుకోవాలి. హనుమంతుడు వచ్చి చేపించిండా? ఒకవేళ నీ వైఫ్ నమ్మితే, నీ ఫాదర్ నమ్మితే నువ్వేమంటున్నావు? లేదు హనుమంతుడు ఇట్లా చేసిండు అట్లా చేసిన. అరే నువ్వు సెక్యూరిటీ పెట్టుకోవాలి, నువ్వు మ్యాన్ పవర్ పెట్టుకొని పడద వేసుకునేది ఉండే, పెద్ద పడద వేసుకునేది ముందు రోజు షూట్ చేసుకునేది ఉండే. అంతేగాని అది తీసుకొచ్చి హనుమంతునికి లింక్ చేయడము, మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరైనా మాట్లాడతాడా? తాగి మాట్లాడిండా లేకపోతే ఎట్లా మాట్లాడిండో ఒకసారి రాజమౌళి ఆలోచించాలి. అదే కాకుండా రాజమౌళి సరే వారణాసి సినిమాలో ఏదైతే మాట్లాడిండో, తర్వాత నేను వీడియో క్లిప్ చూసిన. సరే రాముని గురించి, రామాయణం మహాభారతం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, రాముని క్యారెక్టర్ మహేష్ బాబు కేసే గూస్ బంప్స్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు. సరే అది ఓకే. తర్వాత చూసి సరేలే అని అనుకున్నా. తర్వాత నేను వేరే వీడియో చూసిన అనమాట, ఇది పాత వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరే చూడొచ్చు, ఆ వీడియో వినండి, క్లిప్పు ఏం మాట్లాడిండో చూడండి. కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. అంటే మన దేవి దేవతలని కమర్షియల్ యాంగిల్లో చూస్తున్నారు. మీరు చూడొచ్చు, ఏమన్నాడు, రాముని క్యారెక్టర్ కమర్షియల్ క్యారెక్టర్ కాదు, రాముడు ఒక్కరితో తిరుగుతాడు అంటే. ఈయన ఏంది మెసేజ్ ఏమి ఇస్తుండు? దాంట్లో చూసుకుంటే కృష్ణుడు గోపికలు అని చెప్పి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రీకృష్ణుంది ఏదో మాట్లాడుతుండు. అసలు ఆయనకు చరిత్ర లేదు. ఫస్ట్ చరిత్ర తెలుసుకో, మనం చరిత్ర తెలుసుకొని ఏదో అడ్డిగుడ్డిలో సినిమాలు తీసేదో హిట్ అవుతున్నాయి, అట్లా కాదు. చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్ ఏముంది. శ్రీకృష్ణుడు వాళ్ళని కాపాడిండు, 16,000 మందిని కాపాడితే ఒక ఐలాండ్లో చిక్కిపోతే నరకాసురు అన్నట్టు వాళ్ళని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు కాపాడితే మళ్ళీ తెల్లారితే మరి నేను సమాజానికి ఏం చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగితే నా భర్త అని చెప్పుకోమని చెప్పింది శ్రీకృష్ణుడు. అంతేగాని శ్రీకృష్ణుడు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఈ విధంగా తప్పుగా పోర్ట్రేట్ చేసి, అదే కాకుండా రాముడు ఒక్కరితో తిరిగిండు, రాముంది కమర్షియల్ క్యారెక్టర్ కాదు. అరే నేను మాట్లాడితే గలీజ్ మాట్లాడతా, మీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు తీసుకో కమర్షియల్ మూవీస్, అంతేగాని మా దేవుళ్ళని పెట్టుకొని నువ్వు కమర్షియల్ మూవీస్ ఎట్లా తీస్తావు అని నేను రాజమౌళి క్వశ్చన్ చేస్తున్నా. సరే వారణాసిలో మాట్లాడిండు, దాంట్లో ప్లస్ మాట్లాడిండు, మైనస్ మాట్లాడిండు, మరి ఇదేంది? సో ప్రతి ఒక్కరు ఎవరైతే మూవీ లవర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఫస్ట్ మన ధర్మం ఇంపార్టెంట్, తర్వాతనే ఏదైనా మనకి ఇంపార్టెంట్. ఈరోజు కేవలం ఈ యొక్క రాజమౌళి 1,000 కోట్లతోటి అతను డబ్బు సంపాదించుకోనికనే మన దేవుళ్ళ మీద మూవీస్ తీస్తుండు తప్ప, సరే తీస్తుండు మన దేవుళ్ళని మంచిగా చూపెడుతుండు కదా అని అనుకున్నాం. బాహుబలిలో చూపెట్టిండు, తర్వాత యాంటీ బ్రిటిష్గా రీసెంట్గా RRR సినిమా చూపెట్టి, సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని నువ్వు దాంతోపాటు మన దేవుళ్ళని కించపరుస్తుడు ఎందుకు? మళ్ళీ దేవుళ్ళ మీద సినిమాలు తీసుడు ఎందుకు? అంటే ఈరోజు నువ్వు హిందువులను కించపరుస్తున్నట్టే కదా, హిందూ మనోబలాన్ని దెబ్బతీస్తున్నట్టే కదా. ప్రతి ఒక్క హిందూ బంధువు ఈరోజు ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అంటే మహేష్ భాయ్, నాకు ఫోటో వచ్చింది నిన్న, మీకు ఒక ఫోటో చూపడం ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు RRR సినిమాలో గతంలో చూసుకుంటే ఈయన పూజ చేస్తున్నాడు, పూజ చేసుకొని మొక్కుతుండు. అవును, ఇది చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ దేవి దేవతలు, మన దేవి దేవతలు ఉన్నారు, పూజ చేసి మొక్కుతుండు. ఇదే ప్రెస్ మీటు వారణాసిలో బోట్లో తీసుకొని, ఏదైతే వారణాసి మన గంగా హారతి ఎక్కడ అవుతుందో అక్కడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా స్పందిస్తారు మీరు? నేను చెప్తున్నా కదా అన్న, ఇప్పుడు కేవలం వీళ్ళు డబ్బు సంపాదించడానికే సనాతన ధర్మాన్ని వారికి, సరే మీరు మంచిగా తీస్తారు కాబట్టి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, అంతేగాని మీరు దాంతోపాటు దేవుళ్ళని ఎందుకు కించపరుస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి పైసలు ఉన్నప్పుడు అయితే మన దేవి దేవతల సినిమాలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇప్పుడు రాజమౌళిని మీకు ఫైనల్గా ఏం చెప్తారు అంటే, కొంతమంది ఇప్పుడు చికోటి ప్రవీణ్ గారు అయితే తీవ్రంగా చెప్పిండు, నువ్వు నాస్తవికిలో హిందువులు మీ సినిమాలు చూస్తేనే నువ్వు పాండ్ ఇండియా స్టార్
అయినావు, లేకపోతే హిందూ దేవతలు దిగకపోతే నువ్వు పాన్ ఇండియా స్టార్ కాదని చెప్పి చికోటి ప్రవీణ్ గారు ఇందాకనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద ఎలా స్పందిస్తారు? నేనైతే ఒకటే చెప్తున్నా రాజమౌళికి, ఇగో భయ్ నువ్వు తీసుకో సినిమాలు దేవుళ్ళ గురించి తీస్తావా మంచిది, అంతేగాని ఇట్లా హిందూ మనోభావాలు కించపరుస్తూ మాట్లాడాలంటే ఖబర్దార్. మరి సరే ఇప్పుడు వారణాసి అనేది దేవుని సినిమా, సో ఆలోచిస్తాం దాని గురించి ఏందనేది. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ కానీ చెప్పలేవు, నేనైతే చెప్తావని అనుకుంటున్నా. ఆల్రెడీ నీకు ఈ న్యూస్ అనేది తీవ్రంగా హిందువులు ఖండిస్తున్నారని చెప్పేసి నీకు కూడా తెలుసు. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ క్షమాపణ కానీ చెప్పకపోతే దాడి చేయనికి కూడా వెనకాడం. ఎందుకంటే వారణాసిలో ఏదైతే మాట్లాడిందో అది పక్కన పెడితే ఇప్పుడు శ్రీకృష్ణుని ఇవన్నీ కూడా మేము బయటికి తీస్తాము. ఖచ్చితంగా దీని మీద కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. సరే నువ్వు తీస్తున్నావు మంచి సినిమాలే, కానీ నువ్వు హిందువులను ఎందుకు కించపరుస్తున్నావు? అదే దమ్ము నీకు ఇతర మతస్థులు ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ కానీ కించపరిచే దమ్ముందా? ఈరోజు హిందువుల పైసలతోటే నువ్వు సినిమాలు తీస్తున్నావు అంటే హిందువులు సినిమాలు చూస్తారు కాబట్టి నీ జోబు నిండుతుంది ఈరోజు. సో అది గుర్తు పెంచుకో. ఇంకా నేను సినిమా ఇండస్ట్రీ అందరికి ఒకటే చెప్తున్నా, అంతేగాని రీసెంట్గా చూస్తే ఈ పటాస్లా కానీ ఏదో శ్రీదేవి రామ కంపెనీలో కానీ ఇంతకుముందుకు రవి యాంకర్ రవి వీళ్ళందరూ ధర్మాన్ని కించపరుస్తూనే మాట్లాడారు. ఖబర్దార్ ఇంకా మీదట ఎవరైనా ఇట్లనే మాట్లాడితే మాత్రం మేమైతే ఊక్కునేటోళ్ళం కాదు. ఇంతకు ముందుకు వేరే, ఇప్పటి నుంచి వేరే. నేనైతే ఒకటే హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే మా ధర్మాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడితే మేము దాడులు చేయనికే కూడా వెనకాల పోమని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అంటే మీ బజరంగ్ దళ్ నుంచి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు రాజమౌళికి? దాని గురించి మా పెద్దవాళ్ళు మాట్లాడతారన్న. ఖచ్చితంగా ఈ వీడియోలు ఇంకా ఈ పాత వీడియోలు వాళ్ళ దాకా వెళ్ళలేవు అనుకుంటా. ఖచ్చితంగా వాళ్ళకి కూడా మేము వీడియోలు చూపెట్టి దీని గురించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తాము. ఖచ్చితంగా క్షమాపణ చెప్పిస్తాం కూడా. రైట్.